హలో, నేను ఆనందిని. ఇవాళ ఏంటి గాలి నా వైపు వీచింది? నేను నీతో ఒక ముఖ్యమైన విషయం గురించి మాట్లాడడానికి ఫోన్ చేశాను. మనకి బాగా కావాల్సిన వాళ్ళు ఫోన్ చేశారంటే అది ముఖ్యమైన విషయమనే అర్థం. చెప్పు. మా అక్క పెళ్లికి మేము మాట్లాడుతున్న కళ్యాణ మండపం విషయంలో గొడవ చేస్తున్నామని మా నాన్న చెప్పారు. చెప్పాడా? మా అప్పన్నమామకి బుర్ర స్లో గాని నోరు స్పీడే. అందుకే నన్నెప్పుడూ ఒక శకుని చూసినట్టు చూస్తాడు. ఎప్పుడు చూసినా నా మీద కై కై అంటూ కాలు దువ్వుతాడు. ఆయనకున్న ఆ చెడ్డ గుణమే ఇవాళ కళ్యాణ మండపం చేజార్చుకున్న స్థితికి తీసుకొచ్చింది. ఎందుకు ఇలా చేస్తున్నావు? ఏం సాధిద్దామని? నేను చేసిన తప్పేంటి? నువ్వు కాదు బంగారం, మీ నాన్న అప్పన్న అనే ఆనిముత్యం నన్ను దాటి అడ్డదారులు వెళ్తుంటే రహదారిలో వచ్చి నేను అడ్డుపడాల్సి వచ్చింది. ఈ ఊరి పెద్దని, సర్పంచ్ని నేనుండగా నాతో ఓ మాట కూడా చెప్పకుండా అలా ఎలా కళ్యాణ మండపం బుక్ చేసుకుంటారు? అది పక్కన పెడదాం, పోన్లే అనుకున్నా. కానీ ఊర్లో గడప గడపకి వెళ్ళి శుభలేఖలిచ్చిన మా అత్తమామలు నా ఇంటికి రాలేదు, నా గడప తొక్కలేదు. అలా చేయడం అంటే నా అహం దెబ్బతీయడమే కదా. ఇదేంటి మామ అని అడిగితే నీలాంటి వాడిని పెళ్లికి పిలవడమే మహాపాపం రా అని అన్నాడు. అన్నం తినే ఎవడికైనా నవరంధ్రాల్లో కాలుతుందా లేదా? అందుకే అదే రోజు అదే టైంకి అదే కళ్యాణ మండపాన్ని నాకు బాగా కావలసిన వాళ్ళకి ఇచ్చేశా. ఇక అమృత పెళ్ళి గోవిందా గోవిందా. ఈసారి కూడా మీ అమృతక్క పెళ్లి ఆగిపోతే ఇక మీ నాన్న కైలాసమో వైకుంఠమో చేరడం ఖాయం. సింహాద్రి, చూడు, ఒక మనిషిగా నువ్వు మాకు, మా కుటుంబానికి చాలా ద్రోహం చేశావు. అది అలా ఉంచితే నువ్వు ఊరి ప్రెసిడెంట్వి కాబట్టి నిన్ను గౌరవించాలి. ఆ విషయంలో మా నాన్న చేసింది తప్పే, అది నేను ఒప్పుకుంటున్నాను. అలాగని సమయం దొరికింది కదా అని మా కుటుంబం మీద పగ తీర్చుకోవాలి అని చూడటం న్యాయం కాదు. మా నాన్న చేసిన తప్పుకి నేను నిన్ను క్షమాపణ అడుగుతున్నాను. ఏంటేంటి ఏంటో అన్నావు, సరిగ్గా వినిపించలేదు. బహుశా సిగ్నల్ లేదనుకుంటా. ఇంకోసారి చెప్పు. మా నాన్న చేసింది తప్పు. అది కాదు, చివర్లో ఏదో చెప్పావు కదా. క్షమించు. ఆనంది నన్ను క్షమాపణలు అడగడమా? ఈ మాట ఎంత వినసొంపుగా ఉందో. ఊర్లో శివంగిలా తల ఎగరేసే ఆనంది ఇవాళ వాళ్ళ అక్క పెళ్లి చేయడం కోసం సింహాద్రి ముందు పిల్లిలా తల దించుకుంది. ఇన్నాళ్ళకి నా కల నెరవేరింది. చాలురా సింహాద్రి, ఇది చాలు. ఆ కళ్యాణ మండపం నువ్వే దిగొచ్చిన తర్వాత మిమ్మల్ని ఆ కళ్యాణ మండపం మెట్లు ఎక్కనివ్వలేనా? ఆ కళ్యాణ మండపానికి నాది గ్యారంటీ. ఇక మా అప్పన మామని తడిగొట్టేసుకుని హాయిగా పడుకోమను. నీ మేలు మర్చిపోలేను. ఆ మేలుదేముందిలే ఆనంది, ఒక్కోసారి మాట అటు ఇటు అవుతుంటాయిలే. ఎంతైనా మనం బాగా కావలసిన వాళ్ళం. ఒకరికొకరు తోడుగా అండగా నిలబడాలి కదా. ఉంటాను. ఆనంది పెట్టేశావా? ఇంకాసేపు నీతో ఆడుకుందాం అనుకున్నాను. నాన్నా,
నాన్న ఏంటి నాన్న పరధ్యానంగా ఉన్నావు? అవును, ఆ కళ్యాణ మండపం విషయం ఎంతవరకు వచ్చింది? ఆ సింహాద్రి ఊరికే బెదిరించడానికి అలా అన్నాడనుకున్నాను, కానీ వాడు చెప్పింది నిజమేనమ్మా. పంచాయతీ వాళ్ళు ఫోన్ చేసి కళ్యాణ మండపం ఇవ్వడం కుదరదని చెప్పారు. మరిప్పుడేం చేద్దాం నాన్న? ఆనందితో ఇంకోసారి మాట్లాడాలి. అవసరం లేదు మావయ్య. అమ్మా అమృత, వీళ్ళకు కూడా వడ్డించమ్మా. ఏంటి మామ కొత్తగా ఈ మర్యాదలు? భోజన సమయంలో ఎవరొచ్చినా, చివరికి శత్రువే వచ్చినా భోజనం చేయమనడం మా సంస్కారం. విన్నవా రాజన్న మామ ఏమన్నాడు? ఇదిరా ప్రేమంటే, ఇదిరా అభిమానం అంటే. కానీ నువ్వు మాత్రం మాకు అన్యాయం చేస్తూనే ఉన్నావు. అదేంటి అమృత, శుభవార్త చెప్దామని వస్తే ఇలా అంటావేంటి? నీ నోటి నుంచి ఇలాంటి మాటలు కూడా వస్తాయా? ఇప్పుడు మా ప్రెసిడెంట్ గారు చెప్పే వార్త వింటే మీరు ఎగిరి గంతేస్తారు తెలుసా? అవును మావా. చేయాల్సిందంతా చేసి ఇప్పుడు ఈ సోది మాటలేందుకు? తొందరగా వచ్చిన విషయం ఏంటో చెప్పు. మన ఊరి కళ్యాణ మండపంలోనే ఆ అమృత పెళ్ళి జరుగుతుంది. ఏంటి అలా చూస్తున్నావు? నేను చెప్తుంది నిజం మావా. అవును, మా ప్రెసిడెంట్ గారు కరుణించారు. రే రాజన్న, మాట జారేవంటే చంపుతా. కరుణించడం ఏంట్రా కరుణించడం? మా మావి ఇంటి పెళ్లివాడి కంటే నా ఇంట్లో జరుగుతున్న సంబరం రా. నమ్మకం కలగట్లేదా? నేను చెప్పేది నిజం మావా. నువ్వు శుభలేఖలేయించిన ఆ కళ్యాణ మండపంలోనే అమృత పెళ్లి జరుగుతుంది. నీకంత మంచి బుద్ధి ఎలా వచ్చింది? చిన్న సవరణ. నాకు బుద్ధి రావటం కాదు, నా మనసు మార్చింది ఓ చిన్నది. పాపం, ఎవరో అభాగ్యురాలు. ఇంకెవరు? నీ చెల్లెలే. అవును, మీ చిన్న కూతురు, మీ ముద్దుల కూతురు, మీ ఇంటి మహాలక్ష్మి ఆనంది ప్రాధేయపడి అడిగితే కాదని అంటానా నేను? చెప్పు. నేను నమ్మను. నేను చెప్తే నమ్మవు, కానీ ఆనంద్ చెప్తే నమ్ముతావుగా. అనుమానంగా ఉంటే నీ కూతురికి ఫోన్ చేసి కనుక్కో. ఫోన్ చీనా? అక్కర్లేదు, మీరిక వెళ్ళొచ్చు. ఆడపులి శివంగి తల ఎగరేసే ఆనంది ఈ సింహాద్రి ముందు తల ఉంచుకొని కాళ్ళ బేరానికి వచ్చి మరీ అడిగిందంటే అంత తేలిగ్గా నమ్మరు. మరి మేము వెళ్తాం. తర్వాత తీరిగ్గా ఆనందిని అడిగి తెలుసుకోండి. ఆనంద్ చెప్పింది విన్నాక తేలుకోవడం కష్టమే గాని తప్పదు. నిజాన్ని ఒప్పుకొని తీరాలి. వస్తాను.